అభివృద్ధి అంటే సర్కిళ్లు నిర్మించడం కాదు, ప్రజల ఆస్తులను కాపాడడం, ప్రజల ఆస్తులను రక్షించడం. గ్రేటర్ రాయలసీమ కన్వీనర్ కారు ఆంజనేయులు వెల్లడి. గత ప్రభుత్వంలో యథేచ్ఛగా విచ్చలవిడిగా భూదందాలను కొనసాగించారు. ప్రజల ఆస్తులను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కావాలనే కొల్లగొట్టించాడు. దాన్ని కాపాడడమే జిల్లా అభివృద్ధి అని ఆయన స్పష్టం చేశారు. ఈ భూ కబ్జాలకు పాల్పడిన జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులను వెంటనే తొలగించాలని, అలాగే ఆగస్టు 15న కలిసి వచ్చే రాజకీయ పార్టీలను, కలిసొచ్చే సంఘాలను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి అనేక విషయాల్ని, అనేక డాక్యుమెంట్స్ని మేము పంపించాం. రెవెన్యూ మినిస్టర్ పంపించాం, లోకేష్ గారికి పంపించాం. ఇప్పటి వరకు దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. కానీ అదే అధికారాన్ని తీసుకొచ్చుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. అందుకనే తక్షణం ఒక కార్యాచరణలోకి పోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. మళ్ళీ ఒక లెటర్ను ఈరోజు లోకేష్ గారికి, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి పంపిస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళను అదే పనిగా విజయవాడకి వెళ్ళి కలవాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం. ఇది సాధ్యం కాదు. మళ్ళీ అదే అధికారులను తీసుకొచ్చుకొని అదే పద్ధతుల్లో మళ్ళీ మేము గత ప్రభుత్వంలో చేసిన పొరపాటుని ఈ ప్రభుత్వంలో కూడా చేస్తామనేటువంటి ధోరణి కనబడితే మటుకు రేపు నెల 15వ తేదీ నుంచి ప్రత్యక్ష ఆందోళనకి పోవాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. దుర్మార్గమైనటువంటిది ఏంటంటే కడప సిఎస్ఐ బిషప్ తోటి ఒక కొల్లిడి పివిఎన్ బాబు గారు ఆ చర్చికి సంబంధించినటువంటి ఎకరా 20 సెంట్లను ఒక వ్యక్తికి అప్పచెప్తున్నాడు. ఇక్కడ బంగారు షాపు కడతా ఉన్నాడు, అతనికి ఇది అప్పచెప్తాను. అంటే ఈ భూమి మొత్తం అక్కడ ఉన్నటువంటి సిఎస్ఐ భూమిని వాళ్ళకి అప్పచెప్పడానికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. సిఎస్ఐ మినిట్స్ బుక్లో 30 లక్షలు పివిఎన్ బాబుకు, సుందరేశ్వరికి ఇచ్చినట్టు రిజిస్టర్లో రాసుకున్నారు. ఇదే మేము చెప్తున్న మాట కాదు, లేకపోతే వాళ్ళ రిజిస్ట్రేషన్లో ఉంది. రిజిస్టర్ బుక్లో రాసుకున్నారు 30 లక్షలు ఇచ్చినట్టు, లంచంగా ఇచ్చినట్టుగా. అది ఎంక్వైరీ జరిగితే తెచ్చిపోద్ది. తర్వాత సుందరేశ్వరకు ఎకరా చిల్లర వేరే వాళ్ళకు చేస్తే ఆ కానిస్టేబుల్ని జైలు పంపుతారు, సుందరేశ్వర్ను జైలు పంపరు. సుందరేశ్వర్ మీద ఎట్లాంటి యాక్షన్ ఉండదు. రైల్వే భూములు మొత్తం లూటీ చేస్తే ఎట్లాంటి యాక్షన్ ఉండదు. తిరుగుతున్న ఆఫీసును వెంచరేస్తే ఎట్లాంటి యాక్షన్ ఉండదు. బుక్కంకర 42 ఎకరాలను మొత్తం కబ్జా చేసి వెంచరేస్తామంటే ఎట్లాంటి యాక్షన్ ఉండదు. ఈ ప్రభుత్వం అయినా చేస్తుందని ఆశిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు. కలెక్టర్ గారు గత కలెక్టరు, అంతకుముందు ఉన్నటువంటి కలెక్టరు ఈ తప్పులన్నీ చేశారు. వాటన్నిటినీ వెలికి తీస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తాను, దాన్ని స్వాగతిస్తా ఉన్నాం, తీయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కానీ గత కలెక్టర్ను కానీ, గత జేసీని కానీ, అంతకుముందు ఉన్నటువంటి గౌతమి మేడం కానీ, అంతకుముందు ఉన్నటువంటి కలెక్టర్ని కానీ, లేకపోతే ఆర్టీఓ అధర్మ చంద్రారెడ్డిని కానీ, లేకపోతే ఇతరులకి తీస్తే, పివిఎన్ బాబు వివరాలు తీస్తే చాలా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పివిఎన్ బాబు అనేటువంటి అతను మొత్తం జిల్లాలో ఉన్నటువంటి రిజిస్టర్ల, సబ్ రిజిస్టర్లు అందరితో ఒక బేరం కుదుర్చుకున్నారు. 40-60 అనేటువంటి బేరం కుదుర్చుకొని ఎట్లా అది వంకైనా, వాగైనా, రైల్వే అయినా, లేకపోతే కొండపురంకైనా ఏదైనా రిజిస్టర్ చేయడానికి సంసిద్ధంగా చేశాడు. కొన్ని 100 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగాయి. తక్షణం పివిఎన్ బాబును, సుందరేశ్వర్ను ఇద్దరిని తప్పించి విచారణ జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పాలాభిషేకం చేశాం ఎవరికి, మన పివిఎన్ బాబు గారికి. రేపు శ్మశానంలో కట్టారు. అక్కడ రిజిస్టర్ ఆఫీస్ శ్మశానంలో జరుగుతూ ఉంది. అక్కడ ఒక దిష్టి బొమ్మను కూడా అక్కడ పూడ్చాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే అవినీతిని ఎట్లయితే పూడ్చాలో అక్కడ ఆ రకమైనటువంటి పద్ధతిలో వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం చేస్తాం. రేపు నెల 15వ తేదీ నుంచి సిఐసిఐ మీద, అలాగే సిఐసిఐలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి సుందరేశ్వర్ కానీ, లేకపోతే కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేస్తున్నటువంటి స్పీడ్ హోమ్స్ సంబంధించినటువంటి వెంకటేష్ మీద కానీ, లేకపోతే ఇట్లా చాలా మంది దీనికి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున 100 కోట్లు. వీళ్ళ వెనకాల కూడా డిప్యూటీ మేయర్ ఉన్నాడు అనేటువంటిది ఒక చర్చ. నిన్న మేము ఆ విచారణలో మేము నేరుగా బాధ్యత దగ్గర పోయినప్పుడు వీటన్నిటికీ కారణం డిప్యూటీ మేయర్ ఉన్నాడు అని చెప్పి, అంటే ఈ వెంకటేష్ వెనకాల, ఈ సుందర్ అనేటువంటి ఆయన వెనకాల, వీటన్నిటి వెనకాల ఆయన ఉన్నాడు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. అది వాస్తవా కాదా అనేటువంటి నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం. నిర్ధారణ కావాలంటే ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ
ఏది జరగాలంటే నిష్పక్షపాతంగా ఈ రోజునటువంటి కొత్తగా అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మరొకసారి లోకేష్ గారి దృష్టికి, రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాం. తక్షణం టీవీఎన్ బాబును పక్కన పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. మట్టి పక్కన పెట్టకపోతే రేపు నెల 15వ తేదీన దీక్షలకు పూనుకోవాలని చెప్పి మేము అనుకున్నాం. ఆ తర్వాత కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు, కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలను అందరినీ కూడా కలుపుకొని ఓ పెద్ద జిల్లా వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని తీసుకురావాలి. జిల్లా అభివృద్ధి అంటే ఏదో రోడ్డు వేయటమో లేకపోతే సర్కిల్ నిర్మించడమే కాదు. ప్రజల ఆస్తులను కాపాడటమే జిల్లా అభివృద్ధి, ప్రజల ఆస్తులను రక్షించడమే జిల్లా అభివృద్ధి. ప్రజల ఆస్తులను గత ప్రభుత్వం కొల్లగొట్టింది. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కొల్లగొట్టించాడు. దాన్ని కాపాడటమే జిల్లా అభివృద్ధి అని చెప్పి మేము స్పష్టంగా భావిస్తున్నాం. ఆ రకంగా చేయకపోతే క్రిస్టియన్ సోదరులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాను. అందరికీ కూడా వివరాలతోటి అన్ని పాస్టర్లకు, అన్ని సిఎస్ఐ చర్చలకు కూడా ఈ బిషప్ గారి గురించి చాలా స్పష్టంగా పోవాలని చెప్పి అనుకున్నాం. ఇక్కడ వెంచరేశారు బయట. అది లోకేష్ దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ల దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. మరి ఆ పోరాటాన్ని కాస్త వెనుకబడింది. దాన్ని కూడా ముందుకు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేయాలని చెప్పి మేము అనుకోవడం జరిగింది. ఆ రకంగా కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. మాకు ఎక్కడైనా స్థలం ఉంటే కడపలో ఇదో ఈ 2 సెంట్లు ఇది రిజిస్ట్రేషన్కి అడిగావు కాబట్టి ఇది మేము తీసుకుంటున్నాం అని చెప్తే నేను రాసిస్తా, రిటర్న్ పూర్వకంగా రాసిస్తా. మా వాళ్ళలో ఎవరైనా సరే ఎక్కడైనా మాకు కడపలో 2 సెంట్లు స్థలం ఉందని నిరూపించగలిగితే సంసిద్ధంగా కన్ను మూసుకొని వాళ్ళు ఆయన సంతకం పెట్టమంటే ఆడ పెడతా. నేను క్షమాపణ చెప్తాను. నా మీద సుందరేశ్వరి గారు కేసు పెట్టారు, నన్ను హరాస్మెంట్ చేస్తున్నారండి. నువ్వు ఎఫ్ఐఆర్లో లేవా 4వ ముద్దాయిగా? శ్రీనివాసరెడ్డి కేసులో 4వ ముద్దాయిగా కాదా? మళ్ళీ నేను ఇక్కడికి తెచ్చుకోవడానికి ఎట్లా ప్రయత్నం జరుగుతూ ఉంది? మేము ఇది అడిగితే ఆయన రకరకాల 8 కోట్ల రూపాయల డీల్ ప్రొద్దుటూరులో జరిగిందా లేదా, నీ భార్య పేరుతో 90 లక్షల అకౌంట్లో పడిందా లేదా, ఏదో అకౌంట్ నెంబర్తో సహా నిన్ను హరాస్మెంట్ ఏం చేయడం ఏంది? నువ్వు కన్నంలో దొంగలాగా దొరికిపోయావు, నిన్ను చేయడం ఏంది? మేము అనేది ఏంటంటే మొత్తం అన్ని వివరాలు తీస్తే బయటకు వస్తుంది. కొంతమంది రౌడీ షీటర్లతో కూడా బెదిరించడానికి ప్రయత్నం చేస్తాడు. నేను 39 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంలో పనిచేశా. ఎక్కడ ఎవరికి భయపడడానికి కాదు, ఇప్పుడు కూడా భయపడను, ఇంకా భవిష్యత్తులో కూడా భయపడను. కాబట్టి ఇట్లాంటి బుడబెదిరింపులకు ఇవ్వడం భయపడేటువంటి వాళ్ళకి కాదు. దయచేసి ఇప్పటికైనా ఈ అధికారాలను పక్కన పెట్టకపోతే సీరియస్గా ఆందోళన ఉంటుందని తెలియజేస్తాము. సస్పెండ్ అయిన ఆమెను ఓ చిన్న పోస్ట్ మార్చడానికి 70 లక్షల రూపాయలు ఇచ్చినారు అంటే ఎంత పెద్ద అంటే ఆమె పోస్టును మంచి ప్లేస్కి ఇవ్వడానికి 70 లక్షలు ఇచ్చింది అనేది ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అంటే లక్షలు కోట్లలోనే ఈ వ్యాపారం జరుగుతూ ఉంది.